హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 10వ తారీఖు 11వ తారీఖు జనవరి 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మరి సంక్రాంతి పండుగ సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సుల పైన గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిఎస్సి కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఫుల్ కోర్సు మరియు టెస్ట్ సిరీస్ల పైన భారీ ఆఫర్లు అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్లో ఉన్నారో తప్పకుండా మరి ఫుల్ కోర్స్ మరియు టెస్ట్ సిరీస్ తీసుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంటి దగ్గరే ఉండి మీ యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేయవచ్చు. ఓకే, హే గాయ్స్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎనీ ఫుల్ కోర్స్, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలకి కేవలం రూ. 399కే ఏపీపీఎస్సీ కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సదవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా. నెక్స్ట్, అంతేకాకుండా స్టేట్లోనే విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి, జస్ట్ రూ. 99కే 50,000 క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచి జనవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి. సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఓవర్వ్యూ కంటెంట్. ఓకేనా. కంటెంట్లో మీకు అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది. ఓకేనా. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ఏ దేశానికి ఇటీవల 34 ఏళ్ల అటల్ దేశ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు? ఏ దేశానికి? ఆప్షన్ బి ఫ్రాన్స్. వివరాలు చూద్దాం. ఫ్రాన్స్ ప్రధానిగా గ్యాబ్రియల్ అటల్ను నియమిస్తూ ఆ దేశాధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 34 ఏళ్ల అటల్ దేశ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా కాకుండా ఈ ప్రతిష్టాత్మక పదవిని చేపట్టిన తొలి స్వలింగ సంపర్క అధికారిగా కూడా రికార్డు సృష్టించారు. పార్లమెంటుకు జవాబుదారీదనం అండ్ ఫ్రెంచ్ రాజకీయ వ్యవస్థలో ప్రధానమంత్రిని అధ్యక్షుడిని నియమిస్తారు మరియు నేరుగా పార్లమెంటుకు జవాబుదారీగా ఉండడమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. 1998 నాటి అంతర్జాతీయ మత స్వేచ్ఛా చట్టానికి అనుగుణంగా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ పలు ఆదేశాలను ప్రత్యేక ఆందోళన దేశాలుగా గుర్తించింది. పలు దేశాలను. అయితే ఈ క్రింది ఏ దేశం ఈ జాబితాలో లేదు? అమెరికా తీసుకొచ్చినటువంటి ఈ చట్టం అండి ఇది. యాంటోనీ బ్లింకెన్ అమెరికా విదేశాంగ మంత్రి అండి. మరి క్రింది వాటిలో ఏ దేశాన్ని ప్రత్యేక ఆందోళన దేశాలుగా గుర్తించలేదు? చూద్దాం. ఇండియా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇండియా అయితే లేదండి, మిగతా దేశాలు ఉన్నాయి. వివరాలు చూద్దాం. మత స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘిస్తున్న కారణంగా విదేశాంగ మంత్రి యాంటోనీ అమెరికా పలు దేశాలను ప్రత్యేక ఆందోళన దేశాలుగా గుర్తించింది. ఈ నిర్ణయం 1998 నాటి అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టానికి అనుగుణంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛను అభివృద్ధి చేయడానికి నిబద్ధతను చెబుతుంది. నిర్ధారిత దేశాలు మరి చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్, క్యూబా, ఎరిత్రియా, ఇరాన్, నికరాగ్వా, రష్యా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, మయన్మార్లను ప్రత్యేక ఆందోళన దేశాలుగా ప్రభావితం చేస్తాయి. అల్జీరియా, అజర్బైజాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, మొరాకోస్, వియత్నాంలు తీవ్రమైన మత స్వేచ్ఛ ఉల్లంఘనలను సహించినందుకు స్పెషల్ వాచ్ లిస్ట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న భారతదేశ నగరము? ఆన్సర్ ఆప్షన్ సి అండి, న్యూఢిల్లీ. 2024 జూలై 21 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి విశాల్ వి వర్మ జనవరి 9న ఈ ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇది ప్రపంచ సాంస్కృతిక దేశం మరియు సహజ వారసత్వ పరిరక్షణకు పెరుగుతున్న ప్రభావం మరియు నిబద్ధతను చెప్పింది.
2023లో ప్రపంచ వారసత్వ కమిటీ 19వ సాధారణ సమావేశంలో 46వ సెషన్ను భారతదేశంలో నిర్వహించాలనే నిర్ణయాన్ని ధృవీకరించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కాయ్ చట్నీ అని పిలువబడే ఎరుపు చీమల వంటకం ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందింది. అయితే ఇదే రాష్ట్రంలో ప్రసిద్ధి. కాయ్ చట్నీ అంటారు దీన్ని. ఆప్షన్ డి ఒడిషాలో ప్రసిద్ధి అండి. వివరాలు చూద్దాం. ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా నడి ఒడ్డున శతాబ్దాలుగా ఒక ప్రత్యేకమైన పాక సాంప్రదాయము వర్ధిల్లుతుంది. స్థానికంగా కాయ్ చట్నీ అని పిలువబడే ఈ రుచికరమైన ఆహ్లాదాన్ని ఎరుపు నేత చీమలను రూపొందించడం జరిగింది. మరి దీన్ని శాస్త్రీయంగా ఓకోఫిల్లా స్మారాల్డినా అని పిలుస్తారు. బాధాకరమైన కుట్టడానికి ప్రసిద్ధి చెందిన ఈ చీమలు ఆసియాలోని 2వ అతిపెద్ద జీవావరణమైన ప్రసిద్ధ సిమ్లీపాల్ అడవులతో సహా మయూర్భంజ్ మరియు పచ్చని అడవుల నుంచి కూడా పండించబడతాయి అంటూ తెలియజేశారు. ఈ చీమలతో మరి ప్రత్యేకమైనటువంటి ఒక చట్నీ లాంటి ఒక వంటకాన్ని అయితే తయారు చేస్తారండి. దీనికి GI ట్యాగ్ లభించింది ఇటీవల. నెక్స్ట్ వన్, ఇండస్ ఫుడ్ 2024 పేరుతో ఇటీవల వైవిధ్యమైన ఆహార పరిశ్రమల ఎక్స్పోజిషన్ ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ గ్రేటర్ నోయిడా. వివరాలు చూద్దాం. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పోజిషన్ మార్ట్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమలు, పంపిణీ వ్యవహారాలు, ఆహారము, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండస్ ఫుడ్ 2024ను పరిశీలించారు. భారతదేశం యొక్క వైవిధ్యమైన ఆహార పరిశ్రమను ప్రశంసించిన గోయల్ దాని ప్రపంచానికి అవసరమని చెప్పారు. మరియు పాక భూభాగంలో సాంకేతిక పరిష్కారాల అవసరం ఉంది అని కూడా తెలియచేయడం అయితే జరిగింది. ఓకే, పాక అంటే ఏంటి? వండడం అని అర్థము. ఓకే, నెక్స్ట్ వన్, స్వదేశీ డిజైన్ అభివృద్ధి ఉత్పత్తి మేళవింపుతో DRDO ఇటీవల రూపొందించిన 7.62 × 51 mm క్యాలిబర్ అసాల్ట్ రైఫిల్ పేరేంటి? DRDO రూపొందించిందండి స్వదేశీయంగా. ఓకే, ఈ క్యాలిబర్ అసాల్ట్ రైఫిల్ పేరేంటండి మరి? ఆప్షన్ బి ఉగ్రం. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO 7.62 × 51 mm క్యాలిబర్ అసాల్ట్ రైఫిల్ ఉగ్రంను ప్రవేశపెట్టింది. స్వదేశీ డిజైన్ అభివృద్ధి ఉత్పత్తి మేళవింపులతో రూపొందిన ఈ రైఫిల్ను పూణేలో DRDO ఆర్మమెంట్ అండ్ కంబాట్ ఇంజనీరింగ్ సిస్టమ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శైలేంద్ర విఘాడే ఆవిష్కరించారు. ప్రైవేట్ రంగంలో ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో దీన్ని రూపొందించారు. మరి 500 కిలోమీటర్ల ప్రభావవంతమైన పరిధి, నలుగురి కంటే తక్కువ బరువు కలిగిన ఈ రైఫిల్ను DRDOకు చెందిన పూణేకు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది. భారత సైన్యానికి చెందిన జనరల్ స్టాఫ్ క్వాలిటేటివ్ ఆవశ్యకతలు మార్గదర్శకంలో దేశ రక్షణ అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఓకేనా, 500 కిలోమీటర్లు కాదు, ఐ థింక్ ఇది ఇక్కడ తప్పుపడింది, 500 మీటర్లు. ఓకేనా. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ బ్యూరోక్రటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? రక్షణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి లేదా డైరెక్టర్ జనరల్గా ఎవరండి? ఆప్షన్ ఏ అండి సమీర్ కుమార్ సిన్హా. వివరాలు చూద్దాం. ఇటీవల బ్యూరోక్రటిక్ పునర్వ్యవస్థీకరణలో కేంద్రం అనేక కీలక నియామకాలను ప్రకటించింది. ఇది బాధ్యతల యొక్క వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణను సూచిస్తుంది. గుర్తించదగిన మార్పులలో సీనియర్ IAS అధికారి సమీర్ కుమార్ సిన్హా రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. అస్సాం, మేఘాలయ క్యాడర్కు చెందిన 1994 IAS బ్యాచ్ అధికారి సమీర్ కుమార్ సిన్హా రక్షణ మంత్రిత్వ శాఖలో అడిషనల్ సెక్రటరీ మరియు డైరెక్టర్ జనరల్గా కీలక పదవిని వీరికి అప్పగించారు. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే 2024 థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏంటది? హిందీ బ్రిడ్జింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హిందీ బ్రిడ్జింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రతి సంవత్సరము జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది హిందీ భాష యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు ప్రపంచ స్వభావాన్ని గుర్తించడానికి అంకితమైన రోజు. ఈ భాష యొక్క గొప్పదనాన్ని మరియు ప్రపంచవ్యాప్తంగా వివిధ సమాజాలను అనుసంధానించడంలో దాని పాత్రను
అభినందించాల్సిన అవసరము ఇది. మరి ప్రపంచ హిందీ దినోత్సవం 2024 థీమ్. 2024లో ప్రపంచ హిందీ దినోత్సవం థీమ్ హిందీ బ్రిడ్జింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన మహోన్నత వ్యక్తి ఉస్తాద్ రషీద్ ఖాన్ ఏ రంగంలో ప్రసిద్ధి? ఆప్షన్ బి అండి భారతీయ శాస్త్రీయ సంగీతము. వివరాలు చూద్దాం. రాంపూర్ సహస్వాన్ ఘరానా మరియు చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి ఉస్తాద్ రషీద్ ఖాన్ మరణం పట్ల భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచం సంతాపం వ్యక్తం చేసింది. కేవలం 55 సంవత్సరాల వయసులో ఈ సంగీత మేధావి ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి ఉత్పన్నమయ్యే సమస్యలకు గురయ్యారు. రషీద్ ఖాన్ ప్రావీణ్యము క్లాసికల్ కచేరీలకే పరిమితం కాలేదు. మై నేమ్ ఇస్ ఖాన్, జబ్ వి మెట్, మంతో వంటి అనేక ప్రముఖ బాలీవుడ్ చిత్రాలకు ఆయన తన గాత్రాన్ని అందించారు. అంటే సింగర్గా కూడా. విస్తృత ప్రేక్షకులతో అతని సంబంధాన్ని మరింత బలోపేతము చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉన్న 1,00,000 మంది భారతీయ డెవలపర్లకు సరికొత్త ఏఐ సాంకేతికతలతో శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ఏఐ ఒడిస్సీ కార్యక్రమాన్ని ఆవిష్కరించిన ప్రముఖ టెక్ కంపెనీ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్స్ అండి మైక్రోసాఫ్ట్ ఇండియా 1,00,000 మంది భారతీయ డెవలపర్లకు సరికొత్త ఏఐ సాంకేతికతలలో శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ఏఐ ఒడిస్సీ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఏఐని ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తుగా నొక్కి చెబుతూ మైక్రోసాఫ్ట్ టెక్ టాలెంట్లో భారతదేశ నాయకత్వాన్ని నొక్కి చెబుతుంది. వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా ఏఐ ప్రాజెక్టులను అమలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలతో డెవలపర్లను సన్నద్ధం చేయడానికి ఈ ప్రోగ్రాం ప్రయత్నిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న పెరెగ్లైన్ 1 చంద్ర ల్యాండర్ ఏ దేశం 51 సంవత్సరాల తర్వాత ప్రయోగించిన మొదటి అమెరికన్ చంద్ర మిషన్గా గుర్తించబడింది? క్వశ్చన్లోనే ఆన్సర్ వచ్చేసింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ అండి అమెరికా. మొదటి చంద్ర మిషన్గా గుర్తించబడిందని ఇవ్వాలి. మిస్టేక్ పడింది ఇక్కడ. అమెరికా తీసేయాలి పైన క్వశ్చన్లో. ఓకే, వివరాలు చూద్దాం. ఒక స్మారక సాధనలో ప్రైవేట్ సంస్థ ఆస్ట్రోబోటిక్ చేత నిర్వహించబడుతున్న పెరెగ్రైన్ 1 చంద్ర ల్యాండర్ కేప్ కెనరావెల్ నుండి విజయవంతంగా ప్రయోగించబడింది. ఇది 51 సంవత్సరాల్లో మొదటి అమెరికన్ చంద్ర మిషన్గా గుర్తించబడింది. ఫిబ్రవరి 23న ల్యాండ్ చేయడానికి షెడ్యూల్ చేయబడింది. ఈ మిషన్ నాసా యొక్క కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ చొరవ క్రింద నిర్వహించబడుతుంది. రాబోయే మానవ మిషన్కు సన్నాహకంగా చంద్రుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, భారత నావికాదళం ఇటీవల తన మొట్టమొదటి స్వదేశీ మధ్యస్థ ఎత్తులో దీర్ఘ ఎండరెన్స్ డ్రోన్ కొనుగోలు చేసింది. అయితే దీన్ని రూపొందించిన తయారీ సంస్థ? ఆప్షన్స్ అండి అదానీ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్. ఇంపార్టెంట్. భారత నావికాదళం ఇటీవల తన మొట్టమొదటి స్వదేశీ మధ్యస్థ ఎత్తులో దీర్ఘ ఎండరెన్స్ డ్రోన్ దృష్టి 10వ స్టార్ లైనర్ మానవరహిత వైమానిక వాహనం కొనుగోలు చేసింది. ఇది నౌకాదళం యొక్క మేధస్సు, నిఘా సామర్థ్యాలను పెంపొందించడంలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. ఇజ్రాయేలీ రక్షణ సంస్థ ఎల్బిట్ సిస్టమ్ సహకారంతో అదానీ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ తయారు చేసిన ఈ డ్రోన్ బహుముఖ ప్రజ్ఞ మరియు అధునాతన ఫీచర్లను అందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కేంద్ర మంత్రి హర్దీప్ ఎస్ పూరి వీధి వ్యాపారుల చట్టము 2014 ప్రకారము బలమైన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఇటీవల ప్రారంభించిన డాష్బోర్డ్ పేరు? ఆప్షన్ బి అండి పైసా. వివరాలు చూద్దాం. కేంద్ర మంత్రి హర్దీప్ ఎస్ పూరి వీధి వ్యాపారుల చట్టం 2014 ప్రకారము బలమైన ఫిర్యాదుల పరిష్కార కమిటీల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. విక్రేతల మధ్య వివాదాలను త్వరగా పరిష్కరించే లక్ష్యంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వీధి వ్యాపారులకు సాధికారత కల్పించేందుకు 2 కీలక కార్యక్రమాలను ఆయన ఆవిష్కరించారు. పైసా డాష్బోర్డ్. ఈ ఆన్లైన్ ప్లాట్ఫారం పిఎం స్వానిధి మిషన్ స్కీమ్ పురోగతిపై నిజ సమయ నవీకరణలను అందిస్తుంది. విక్రేతలు పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించడం ద్వారా రుణ దరఖాస్తులు, చెల్లింపు మరియు తిరిగి చెల్లింపులను వారి చేతి వేళ్ల వద్ద ట్రాక్ చేయవచ్చు. అంటే ఫింగర్ ప్రింట్స్ పైన అన్నీ కూడా ఉండే విధంగా. నెక్స్ట్ వన్, 2024 జనవరి 12న 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ ప్రారంభించనున్నారు. ఆప్షన్ డి అండి నాసిక్, మహారాష్ట్ర.
2024 జనవరి 12 మహారాష్ట్రలోని నాసిక్లో 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ వార్షిక కార్యక్రమం స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకమైన ఆదర్శాలను గౌరవిస్తుంది మరియు దేశవ్యాప్తంగా ఉన్న యువకులను శక్తివంతం చేస్తుంది. నేషన్ వైడ్ పార్టిసిపేషన్ మార్క్స్ వైబ్రెంట్ థీమ్. ఈ సంవత్సరం థీమ్ మై భారత్ వికసిత్ భారత్ @2047. యువత ద్వారా యువత కోసము, భారతదేశ భవిష్యత్తు కోసము యువత ఆకాంక్షలతో లోతుగా ప్రతిధ్వనిస్తుంది. యువజన వ్యవహారాల శాఖ వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో జాతీయ ఐక్యత మరియు ప్రగతి స్ఫూర్తిని పెంపొందించడం ద్వారా అన్ని జిల్లాల్లో ఉత్సవాలను విస్తరించనుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, షేరింగ్ టోబ్గే. ఇటీవల వార్తల్లో ఉన్న వీరు ఏ దేశానికి రెండవసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ బి అండి భూటాన్. ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామంలో భూటాన్ ఓటర్లు అత్యధికంగా షేరింగ్ టోబ్గేను రెండవసారి తన ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. జనవరి 10న ఎన్నికల సంఘం ప్రకటించినట్లుగా ఇటీవలి ఎన్నికల్లో దాదాపు 3/2 సీట్లు గెలుచుకునే మిస్టర్ టోబ్గే నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం ఇటీవల జెనీవాలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి రాయబారిగా క్రింది వారిలో ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ సెంథిల్ పాండియన్. జెనీవాలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రాయబారిగా ఐఏఎస్ అధికారి సెంథిల్ పాండియన్ భారత ప్రభుత్వం నియమించింది. మార్చి 31, 2024న WTOలో భారత రాయబారిగా బ్రిజేంద్ర నవనీత్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఈ నియామకం జరిగింది. ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన 2002 ఐఏఎస్ అధికారి పాండియన్కు అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 3 సంవత్సరాల కాలానికి బాధ్యత ఉంటుంది. నెక్స్ట్ వన్, జనవరి 18 నుండి 21 వరకు వింగ్స్ ఇండియా 2024 అనే వైమానిక మహోత్సవానికి ఆతిథ్యం ఇవ్వనున్న నగరం? ఆప్షన్ సి హైదరాబాద్. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ జనవరి 18 నుంచి 21 వరకు వింగ్స్ ఇండియా 2024 అనే వైమానిక మహోత్సవానికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది దేశంలోని అత్యంత ముఖ్యమైన పౌర విమానయాన ఈవెంట్గా గుర్తించబడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించే ఈ 4 రోజుల ద్వైపాక్షిక ప్రదర్శన అత్యాధునిక విమానయాన సాంకేతికత మరియు యంత్రాలకు ప్రదర్శనగా నిలుస్తుందని హామీ ఇచ్చింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జనవరి 9, 2024 యుఎస్ఏలోని గ్వామ్లో నిర్వహించిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వ్యాయామమైన ఎక్సీ డ్రాగన్ 2024 యొక్క 4వ ఎడిషన్ క్రింది ఏ దేశం పాల్గొనలేదు? 4వ ఎడిషన్లో ఏంటండి? ఆప్షన్ బి చైనా పాల్గొనలేదు. ఓకే. జనవరి 9, 2024న యుఎస్ఏలోని గ్వామ్కు P-81 విమానం రాకతో భారత నావికాదళము పసిఫిక్లోని తన ఉనికిని గుర్తించింది. ఈ విస్తరణ యుఎస్ నావికాదళం నేతృత్వంలోని యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వ్యాయామమైన ఎక్సీ డ్రాగన్ 24 యొక్క 4వ ఎడిషన్లో నావికాదళ భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. ఈ వ్యాయామం సీ డ్రాగన్ 24 ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడం. ఎక్సీ డ్రాగన్ 24 యుఎస్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్ మరియు భారతదేశ నౌకాదళాల మధ్య సహకారం మరియు పరస్పర చర్యను ప్రోత్సహిస్తుంది. భారత నౌకాదళ అధికారిక ప్రకటన ప్రకారము భూమిపై మరియు గాలిలో వృత్తిపరమైన పరస్పర చర్యల ద్వారా సమన్వయం మరియు కమ్యూనికేషన్ను మెరుగుపరచడం ఈ వ్యాయామం లక్ష్యం. నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్. రెవల్యూషనరీస్ ది అదర్ స్టోరీ ఆఫ్ హౌ ఇండియా వన్ ఇట్స్ ఫ్రీడమ్ పుస్తక రచయిత? ఆప్షన్ బి అండి సంజీవ్ సన్యాల్. అండమాన్ నికోబార్లోని 21 దీవులకు ఏ అవార్డు గ్రహీతల పేర్లను ప్రధాని మోదీ పెట్టారు? ఆప్షన్ డి పరమవీర చక్ర. నెక్స్ట్ వన్, 2023లో పద్మవిభూషణ్ అవార్డు పొందిన దిలీప్ మహలనబిస్ ఏ వృత్తితో సంబంధం ఉన్నారు? ఆప్షన్ సి అండి డాక్టర్. ఇటీవల కాల్చి చంపబడిన నభా కిషోర్ దాస్ ఏ రాష్ట్రానికి ఆరోగ్య మంత్రిగా ఉన్నారు? ఆప్షన్ సి ఒడిషా. ఏబీకే రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ అవార్డుకు ఎంపికైన ప్రసాద్ ఏ వృత్తితో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ సి జర్నలిస్ట్. సిఎస్సి వార్షిక గ్రీన్ స్కూల్ అవార్డు ప్రకారం ఉత్తమ హరిత రాష్ట్రంగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్.
ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏ భారతీయుని నామినేట్ చేశారు? ఆప్షన్ సి అజయ్ బంగా. 2023 మార్కోని ప్రైజ్ ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ హరి బాలకృష్ణన్. స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ 2023ని ఏ మంత్రిత్వ శాఖ ప్రదానం చేస్తుంది? ఆప్షన్ బి జల శక్తి మంత్రిత్వ శాఖ. వార్తల్లో కనిపించిన ప్రొఫెసర్ మహాదేవాలాల్ ష్రఫ్ ఏ రంగానికి సంబంధించిన వారు? ఆప్షన్ బి ఫార్మసీ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ప్రాథమిక హక్కుల గురించి. ప్రభుత్వం యొక్క గొప్పదనము అది ప్రజలకు కల్పించే హక్కులపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించిన వారు? ఆప్షన్ ఏ అండి హెచ్జే లాస్కి. క్రింది వాటిని పరిశీలించండి. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రకరణ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. ప్రాథమిక హక్కులను అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి గ్రహించారు. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ బి ఏ మరియు బి రెండు సరైనవి. 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు ఉంటాయి భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో. వీటిని అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాము. చట్టబద్ధమైన హక్కులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ చట్టబద్ధమైన హక్కులు ఆ దేశ శాసనసభ ద్వారా గుర్తించబడతాయి. సాధారణ హక్కులను పౌరులు స్వచ్ఛందంగా వదులుకోలేరు. సాధారణ హక్కుల రక్షణకు పార్లమెంట్ కల్పించిన చట్టపరమైన పరిహారాలు మాత్రమే ఉంటాయి. సాధారణ హక్కులను ఎప్పుడైనా రద్దు చేయొచ్చు. సో ఆన్సర్ ఆప్షన్ బి సరికానిదండి. సాధారణ హక్కులను పౌరులు స్వచ్ఛందంగా వదులుకోలేరు అనేది తప్పు. వదులుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. 4వది ఆప్షన్ ఏ. మొట్టమొదటిసారిగా 1895లో స్వరాజ్య బిల్లులో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రాథమిక హక్కులను ప్రతిపాదించారు. 1911లో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హక్కులపై తీర్మానం ఆమోదించారు. 1922లో మహాత్మా గాంధీ ప్రజల హక్కుల గురించి యంగ్ ఇండియాలో ప్రస్తావించారు. పైన ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనది? ఆన్సర్ ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరైనది, సి సరైనది. 3 కూడా సరైన సమాధానాలే. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చి నిర్దిష్ట స్వరూపాన్ని కల్పించేందుకు ఎవరి అధ్యక్షతన సలహా సంఘాన్ని నియమించడం జరిగింది? ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. క్రింది వాక్యాలను పరిశీలించండి. రాజ్యాంగ పరిషత్ 58 మంది సభ్యులతో ఒక సలహా సంఘాన్ని నియమించింది. సలహా సంఘము ప్రాథమిక హక్కులను పరిశీలనకు ఫిబ్రవరి 12, 1947న ఆచార్య జేబీ కృపలాని అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక ఉపసంఘాన్ని నియమించింది. సి. రాజ్యాంగ పరిషత్ సలహాదారు బిఎన్ రావు హక్కులపై ఒక ముసాయిదాను తయారు చేశారు. పై వాటిలో సరికానివి ఏంటండి మరి? ఆప్షన్ 2 ఏ మాత్రమే సరికానిదండి. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మ్యాగ్నా కార్టా దేనికి సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది 1217లో జారీ చేయబడింది. ఇంగ్లాండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ ప్రజలకు మొదటిసారిగా హక్కులను గుర్తిస్తూ ప్రమాణపూర్వక ప్రకటన చేశారు. ఇది లాటిన్ భాషలో వ్రాయబడింది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. బి మరియు సి ఇస్ ద రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఏ సంవత్సరంలో తేజ్ బహదూర్ సఫ్రూ నాయకత్వాన ఏర్పడిన పార్టీ రహిత మేధావుల సంఘం ప్రాథమిక హక్కుల డిమాండ్ చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1945. క్రింది వాటిని జతపరచండి. ఇంగ్లాండ్ బిల్ ఆఫ్ రైట్స్, అమెరికా బిల్ ఆఫ్ రైట్స్, ఫ్రెంచ్ హక్కుల ప్రకటన, రష్యా ప్రజల హక్కుల ప్రకటన. ఏ సంవత్సరంలో ఏవి జరిగాయని అర్థము. సో చూద్దాం. ఇంగ్లాండ్లో బిల్ ఆఫ్ రైట్స్ 1689, అమెరికా బిల్ ఆఫ్ రైట్స్ 1789, ఫ్రెంచ్ హక్కుల ప్రకటన 1789, రష్యా ప్రజల హక్కుల ప్రకటన 1917. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. చూద్దాం. క్రింది వాటిని పరిశీలించండి. 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికలో ప్రాథమిక హక్కులకు ఆమోదం పొందడం పౌరులు అవసరమని పేర్కొన్నారు. 1931లో కరాచీలో వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ప్రాథమిక హక్కుల డిమాండ్ చేయబడ్డాయి. మరి సరైనవి ఏంటండి? ఆప్షన్ 2 కూడా సరైనవే అండి. 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికలో ప్రాథమిక హక్కులకు ఆమోదం పొందడం పౌరులు అవసరమని పేర్కొన్నారని తెలిపింది. 1931లో కరాచీలో వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ప్రాథమిక హక్కుల డిమాండ్ అయితే చేయబడ్డాయి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.